హలో అందరికీ. అందరూ ఎట్లా ఉన్నారు? నేను మాత్రం కిరాకున్నా. ఐ హోప్ మీరు కూడా అట్లనే ఉన్నారనుకుంటున్నా. సో, ఈరోజు వీడియో ఏందంటే బీసీపీఎన్‌పీ లైక్ నేనుండే ప్లేస్‌లో పీఎన్‌పీ ప్రోగ్రామ్ అనేది ఎట్లుంటదని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో, వాచ్ ద వీడియో. సో, ఇంతకుముందు బీసీపీఎన్‌పీలో ఎట్లుండేదంటే ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పర్మిట్ అని వచ్చేది. లైక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ అనేది వచ్చేది. కాకపోతే అది 2024లో ఎక్స్‌పైర్ అయిపోయింది. కాకపోతే 2025లో దానిలోనే రూల్స్ అనేటివి చేంజ్ చేసి ఏం చేసిరంటే ఇంతకుముందు దానికి ఓన్లీ మాస్టర్స్‌కే ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు దాన్ని రూల్స్ అనేటివి చేంజ్ చేసి ఏం చేసిరంటే ఇప్పుడు దానిలో కొత్త దానిలో ఏమేమి యాడ్ చేశారంటే బ్యాచిలర్స్, మాస్టర్స్, డాక్టరేట్ స్టూడెంట్స్ కూడా ఈ బీసీపీఎన్‌పీ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో, బీసీపీఎన్‌పీ అనేది ఎట్లుంటదంటే పీఎన్‌పీ వెబ్‌సైట్స్‌లో ఎవ్రీథింగ్ అనేది అప్డేట్ చేశారు మనకు. లైక్ ఇప్పుడు మీరు ఆ వెబ్‌సైట్‌కెళ్తే మీకు తెలుస్తుంది. బీసీపీఎన్‌పీ వెబ్‌సైట్స్‌లో కొత్తగా అప్‌గ్రేడ్ చేసి లైక్ కొత్తగా అప్డేట్ చేసింది ఏమన్నా ఉందంటే అన్నీ మెన్షన్ చేశారు. ఏ కాలేజెస్ ఎలిజిబుల్, ఏ కోర్సెస్ ఎలిజిబుల్ అనేది కూడా మెన్షన్ చేశారు. లైక్ కొన్ని ఫేమస్ కాలేజెస్ లైక్ యూసీడబ్ల్యూ, యూనివర్సిటీ ఆఫ్ కెనడా వెస్ట్, ఇంకేంది యూబీసీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, టీఆర్యూ, థామ్సన్ రివర్ యూనివర్సిటీ, ఇవన్నీ యూనివర్సిటీస్ అనేటివి దానిలో మెన్షన్ చేశారు. సో, ప్రీవియస్‌లీ ఎట్లుండేదంటే ఫీల్డ్ ఆఫ్ స్టడీ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను బిజినెస్ స్టూడెంట్‌ని. సో, నేను బిజినెస్ స్టూడెంట్ కంప్లీట్ చేస్తే నా ఫీల్డ్ ఆఫ్ స్టడీ రిలేటెడ్‌గానే జాబ్ ఎతుక్కోవాలి. సో, అప్పుడు జాబ్ ఎతుక్కుంటే నాకు వర్క్ పర్మిట్ అనేది ఇష్యూ అయ్యేది. కాకపోతే ఇప్పుడు ఎట్లా అంటే నీకు ఫీల్డ్ ఆఫ్ స్టడీ అనేది అవసరం లేదు. కొత్త బీసీపీఎన్‌పీ ప్రోగ్రామ్ అనేది లైక్ మీకు ఫీల్డ్ ఆఫ్ స్టడీ రిలేటెడ్ జాబ్ అనేది అవసరం లేదు. లైక్ మీకు ఒక జాబ్ ఆఫర్ ఉండాలి. కంపల్సరీ ఏందంటే దీనిలో ఒక కంపల్సరీ ఏందంటే మీకు నాక్ అనేది ఏదో ఒక నాక్‌లో జాబ్ అనేది తెచ్చుకోవాలి. లైక్ నాక్ ఓ గాని, నాక్ సి గాని, నాక్ ఏ గాని, నాక్ బి గాని. ఈ 4 ఇట్లలో టైర్ 1, టైర్ 2, టైర్ 3 లైక్ దే కాల్డ్ యాస్ అవి ఈ 4 టైర్‌లలో ఏదో ఒక దాంట్లో మీరు కంపల్సరీ అనేది జాబ్ ఆఫర్ ఉంటే అయిపోద్ది. జస్ట్ మనం 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అదంతా అవసరం లేదు. జాబ్ ఆఫర్ వీటిలలో ఉంటే చానా బెటర్ అవుద్ది. ఇది ఎవరికి చానా బెనిఫిట్ అవుద్దంటే లైక్ మోస్ట్‌లీ కామర్స్ స్టూడెంట్స్, బిజినెస్ స్టూడెంట్స్‌కి. ఇంతకుముందు బిజినెస్ స్టూడెంట్స్‌కి చాలా తక్కువ జాబులు దొరికేది. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుద్ది. మళ్ళీ బ్యాచిలర్ స్టూడెంట్స్‌కి. ఇంతకుముందు మాస్టర్ స్టూడెంట్స్‌కే ఈ ప్రోగ్రామ్ అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు బ్యాచిలర్ స్టూడెంట్స్ కూడా యాడ్ అయింది కాబట్టి వాళ్ళకి కూడా మస్తు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్‌లో వాళ్ళు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ తీసుకోవచ్చు. విచ్ ఇస్ 3 ఇయర్స్. 3 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ వస్తది. సో, వాళ్ళకి ఈ స్టడీ అనేది 3 ఇయర్స్ అవుద్ది. వర్క్ పర్మిట్ కూడా 3 ఇయర్స్ అవుద్ది. సో, అది బెనిఫిట్ అవుద్ది. లైక్ డాక్టరేట్ స్టూడెంట్స్ కూడా ఇంకా చాలా బెనిఫిట్ అవుద్ది. ఎందుకంటే దే కెన్ ఫైండ్ ఎనీ విచ్ వే జాబ్. ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. లైక్ ఎక్కడైనా వర్క్ లెంకోవచ్చు. ఇక్కడే దీనిలోనే అని కాదు. సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. బీసీపీఎన్‌పీ అనేది ఇది చాలా బెనిఫిట్ అవుద్ది అందరికి. బట్ ఇంకా పోనీ ఇంకా అప్డేట్ చేస్తా ఉంటారు. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే గిట్ట బీసీపీఎన్‌పీ వెబ్‌సైట్‌లో చెక్ చేయండి. మీ కాలేజ్ ఎలిజిబులా కాదా అనేది. సో, ఈ వీడియోకైతే ఇంతే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గిట్ట నాకు కింద కామెంట్‌లో చెప్పండి. నేను ఏదున్నా గాని కామెంట్‌లో రిప్లై ఇస్తా. సో, ఈ వీడియోకైతే ఇంతే. ఇంకేమన్నా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ నన్ను కరెక్ట్ చేయండి. నాకు తెలిసినంత మ్యాటర్ అయితే చెప్పినాను. సో, ఈ వీడియోకైతే ఇంతే. సరే, బాయ్ బాయ్.